హలో ఫ్రెండ్స్, ఇది మన లేటెస్ట్ వీడియో ఏంటంటే మేము మొబైల్ ఫోన్లో మీకు నచ్చిన ఎమోజీస్ అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్. ముందు మీ మొబైల్ ఫోన్లో ఉన్న గూగుల్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సాధారణంగా అందరి ఫోన్లోనైతే ఉంటుంది. గూగుల్ అప్లికేషన్లోకి అయితే వెళ్ళి గూగుల్ సెర్చ్లో అయితే ఈ విధంగా టైప్ చేయాలి. ఎలాగంటే ఎమోజీ కిచెన్ అని అయితే టైప్ చేసి సెర్చ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళే ముందు వీడియోని గనుక లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఎమోజీ కిచెన్ సెర్చ్ చేయగానే మనకైతే ఇక్కడ ఇలా అయితే కనబడుతుంది. ఆహారాన్ని తయారు చేయండి అని. నేను ఇక్కడ ఆరమ్మ క్లిక్ ఇచ్చినట్టయితే ఒక బటన్. ఆ బటన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే మనకైతే కొంచెం సేపు అయితే లోడింగ్ రావడం అయితే జరుగుతుందనమాట. ఆ బటన్ అయితే క్లిక్ చేసాక మనమైతే ఒక కొత్త ఇంటర్ఫేస్‌కి అయితే వెళ్తాము. మీరు కనుక ఇంగ్లీష్ గూగుల్ వాడితే మీకు ఇంగ్లీష్‌లో గెట్ కుకింగ్ అని అయితే ఉంటుంది. ఓకే. మనం ఇంటర్ఫేస్‌లోకి అయితే వచ్చాము. మనమైతే అక్కడ ఏ 2 ఎమోజీస్‌ని కలిపి మనం ఒక సరికొత్త ఎమోజీని అయితే క్లిక్ చేయొచ్చు. కావాలంటే మనం ఏ ఎమోజీ మార్చాలనుకుంటున్నామో ఆ ఎమోజీ మీద క్లిక్ చేసి కింద మనకి గూగుల్ ప్రొవైడ్ చేసిన ఎమోజీస్ అయితే ఉంటాయి. ఆ ఎమోజీస్ అయితే సెలెక్ట్ చేసి 2 ప్లస్ మన ప్లస్ గుర్తులో 2 ఎమోజీ సెలెక్ట్ చేసి ఈజ్ ఈక్వల్ టు దగ్గర మనకు కావాల్సిన కొత్త ఎమోజీ అయితే రావడం కనబడుతుంది. కావాలంటే అక్కడ షేర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్షన్ ద్వారా మన సోషల్ మీడియా అకౌంట్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఏ యాప్‌లో కన్నా మనం షేర్ చేసుకొని ఈజీగా అయితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే ఈజీగా సెండ్ చేసుకోవచ్చు. మీ యూజెస్ అయితే బట్టి అనమాట. మనకైతే ఇంటర్ఫేస్‌లో చూస్తే ర్యాండమైజ్ అని అయితే అక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే మనం సెలెక్ట్ చేయక లేకుండానే ర్యాండమైజ్ ఆప్షన్ ద్వారా ఆటోమేటిక్‌గా ఎమోజీస్ అయితే సిస్టమే ర్యాండమైజ్ చేస్తుందనమాట. ఈ ట్రిక్ అయితే ట్రై చేసి మీకు వర్క్ అయిందో లేదో నాకు కామెంట్ బాక్స్‌లో అయితే తెలియజేయండి. ఈ ట్రిక్ అయితే చాలా అంటే చాలా ఈజీగా అయితే బావుంటుంది. మనకైతే మంచి ఎక్సైటింగ్‌గా అయితే ఉంటుంది. ఈ ట్రిక్ అయితే వాడుతున్నప్పుడు. వర్క్ అయిందో లేదో నాకు కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్‌లకి చాలా దగ్గరలో అవుతుంది. ఛానల్‌లో కంటెంట్ చెక్ చేసి నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.